గుడ్ మార్నింగ్ అండి. అందరు బాగున్నారా? ఉదయాన్నే ప్రార్థన చేశారండి, దేవుని వాక్యాన్ని ధ్యానించారా? అనుదినం మీరు బలపడాలని, ఆత్మీయంగా బలపడాలని, యేసే రాకడికి సిద్ధపడాలని నా అనుదిన ప్రార్థన. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. 125 కీర్తన 4వ వచనం. యెహోవా మంచి వారికి మేలు చేయను, యథార్థ హృదయులకి మేలు చేయను. మీరు అవునన్నా కాదన్నా ఈ లోకములో నీ మంచితనాన్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, నీవు మేలు చేసిన వారిని కీడు చేసినా, నువ్వు సహాయం చేసిన వారు నీ గురించి చెడుగా చెప్పినా, దేవుడు మంచి వారికి మేలు చేస్తాడు. ఆమెను చెప్పండి. అంటే ఒకవేళ నీ మంచితనాన్ని లోకంలో ఎవరైనా గుర్తించుకోవచ్చు, కానీ నేను ఆరాధించే నా యేసయ్య నీ మంచితనానికి నీకు మేలు చేస్తాడంట. ఒకవేళ మనుషులు నీకు మేలు చేయకపోవచ్చు, కీడే చేస్తూ ఉంటారు. దానివల్ల విసిగిపోతావు, బాధపడతావు, అలిగిపోతావు. ఏంది ఇంత మంచి చేసినా, దేవుని ప్రేమ చూపించినా ఇలాగా కీడు చేస్తాడని భయపడకు సహోదరుడా. నీకు దేవుడు ఈ లోకంలో ఎవరు నీకు మేలు చేయకపోవచ్చు, నా దేవుడు మేలు చేస్తాడా? యథార్థంగా ఉంటే నీకు మేలు చేస్తాడు. మనుషుల కొరకు నటించకండి, యథార్థంగా బ్రతకండి. లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండకండి. మన రహస్య జీవితం ఏ విధంగా ఉందో అంతరంగా బహిరంగ కూడా అదే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి నా దేవుడు ఈ వాగ్దానం విన్న బిడ్డలందరికీ మేలు చేయనుగాక. ఆమెన్ చెప్దామా? ఆమెన్. ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానం వినడం బిడ్డల మీదనైనా నీ కృప ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది నా ప్రభా అయినా ఉదయకాలం నా ప్రభా భార్యాభర్తలు గొడవల మధ్యన సమాధానం లేకున్నారు, వారికి సమాధానం దయచ్చున్నా ప్రభా. అయా చిన్న పిల్లలు జ్వరాలతోనైనా, అయా ప్రభా కొంతమంది నైనా బలహీనతతో బాధపడుతున్నాయి, ఇప్పుడే నీ నామంలోనైనా వారిని ముట్టి బాగుచ్చానైనా. కొంత ఏజెన్సీ ప్రాంతాలను, అడవి ప్రాంతాల్లో ప్రభా ఎంతోమంది అమాయక ప్రజలనైనా అనారోగ్యంతో వారిని కనికరించండి. ముఖ్యంగా ఆ భారతదేశంలో మా దేశం చుట్టూ అగ్ని కంచండి, శత్రుల నుంచి మమ్మల్ని కాపాడిన ప్రభావ. అయా ఉన్న బిడ్డల కుటుంబాన్ని ఆశీర్వించండి. ఈరోజు పుట్టినరోజు వివాహం దినం జరుపుకున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.